నేను ఎప్పుడు వచ్చింది ఒక కులం కోసం రాలా. సీన్ బిగినింగ్ లేదు అన్నట్టు గుర్తే. కాపుల్ని ఎప్పుడు విభజించి పాలించి ఎంతసేపు వారిని దేహి అనుకునే పరిస్థితి తప్ప అధికారాన్ని శాసించే స్థాయిలో ఉండాల్సిన వాళ్ళు యాచించే స్థాయిలో పరిస్థితుల్లో పెట్టేశారు. ఈ రోజున కాపు డిమాండ్స్ కాపు నేతల దగ్గరికి రాజకీయ నాయకులు రావాలి తప్ప జగన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా సరే ఏ వ్యక్తులైనా సరే నేను ఎప్పుడు వచ్చింది ఒక కులం కోసం రాలా. ఓకే, కాపు నాయకులందరికీ ఇబ్బంది ఉందని చెప్తున్నాను. నేను ఒక కులం కోసం రాలా. కనీసం ఆంధ్ర భావన ఎలాగో లేదు, కనీసం కుల భావన తెచ్చుకుని బాగు చేయండి రాష్ట్రాన్ని. मस्त शेड्स ఉన్నాయి రా నీలా. అబ్బో కమలాసన్, మీ వాదనే చెప్తా, మీ కుల వాదనే చెప్తాను కాపు నాయకులందరికీ. మిగతా కులాల్లో చూసారా ఎక్కడన్నా? జగన్ గారి సామాజిక వర్గంలో చూసారా వాళ్ళ కులం నుంచి కూర్చున్న నాయకులు మాట్లాడారు ఎప్పుడన్నా? చంద్రబాబు గారి గురించి మాట్లాడారు, నువ్వేం చేసావు కమ్మవారికి అని మాట్లాడతారా? మాట్లాడరు. మీరు మాట్లాడతారు. కాపులు పెద్దన్న పాత్ర పోషించాను ఎందుకు అడిగా? అడగబాక. అసలు మా కులం పేరు ఎత్తబాక. మా కులం పేరు ఎత్తుకుని రాజకీయాలు చేసుకుని నేను ఎవడొద్దన్నాడు? కుల రాజకీయాలు చేయొద్దు. 20% జనాభా ఉన్న పేద వర్గం ఉన్న మేము కూడా మనుషులమే కదా. నువ్వే కదా మనం చెప్పింది కాపులు పెద్దన్న పాత్ర పోషించడే నాకు వ్యూహం ఉంది. కాపులకే సంఖ్యాబలం ఉంది, అందుకనే మిమ్మల్ని పెద్దన్న పాత్ర వహించండి. నాకు వ్యూహం ఉంది, ఒక్కసారికి నమ్మండి. నాకు వ్యూహం ఉంది, నీ ఒక్కసారికి నమ్మండి. మీరు ఓట్లేయండి, మీ కాపులు ముందుకు రండి. పేద బడుగుల వర్గాలు రాజ్యాధికారం అందాలంటే కాపులు పెద్దన్న పాత్ర పోషించాలి. ఈ మాటలు చెప్పింది నువ్వే కదా. నేను ఒక కులం కోసం రాలా. నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే.